నిన్న నైట్ మా అక్క ఫోన్ చేసి ఇలా మేము పిల్లలకి ఫుడ్ పెట్టడం కోసం అని చెప్పి ఆశ్రమంకి వెళ్తున్నాము, నువ్వేమైనా వస్తావా అని చెప్పి నన్ను అడిగింది. వస్తాను అని చెప్పి మా అక్క వాళ్ళ పాపని నా వెనక్కి ఎక్కించుకుని స్కూటీ మీద మేమిద్దరం స్లోగా ఆశ్రమం దగ్గరికి వెళ్లేసరికి లేట్ అయిపోయింది. ఈలోగా అక్కడున్న పిల్లలకైతే భోజనం పెట్టడం స్టార్ట్ చేసేసారు. ఇక్కడ చూడండి మన మోక్షమ్మ పిల్లలందరికీ ఫుడ్ పెట్టేసిన తర్వాత దానికి కావాల్సినవన్నీ తీసేసుకుంది. అందరికీ ఫుడ్ పెట్టడం అయిపోయిన తర్వాత నేనైతే అక్కడున్న పిల్లలతో కొద్దిసేపు మాట్లాడాను. ఇక్కడున్న పిల్లలందరూ చదువుకుంటున్నారంట. కొంతమంది 7th క్లాస్ అయితే ఇంకొంతమంది 10th క్లాస్. ఈ ఆశ్రమంలో పిల్లలకి 1st క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు చదువు చెప్పిస్తారు. ఇంతకీ ఈ ఆశ్రమం పేరు చెప్పలేదు కదా, స్ఫూర్తి నిరాధార బాలల ఆశ్రమం. ఈ ఆశ్రమం ఓల్డ్ గాజువాకలో ఉందండి. ఎవరైనా ఏదైనా సెలబ్రేషన్ ఇక్కడ ఉన్న పిల్లలతో జరుపుకోవాలి అనుకుంటే మీరు ఇక్కడికి వచ్చి సెలబ్రేట్ చేసుకోవచ్చు. మీరు ఒకటి గమనించారా, ఈ వీడియోలో అన్ని చూపిస్తున్నాను కానీ ఆ పిల్లల్ని చూపించలేదు కదా. ఎందుకు చూపించట్లేదంటే వాళ్ళ ఫొటోస్ వీడియోస్ తీసి సోషల్ మీడియాలో పెట్టేసిన తర్వాత వాళ్ళు రేపు పెద్ద అయిన తర్వాత మంచి పొజిషన్ లో ఉంటే గనుక ఇలాంటి వీడియోస్ వలన వాళ్ళు ఏమైనా ఫర్దర్ గా సఫర్ అవుతారేమో అని చెప్పి వాళ్ళ వీడియోస్ అయితే నేను పోస్ట్ చేయలేదు. మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి ఆశ్రమంకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పిల్లలకి ఫుడ్ డొనేట్ చేయండి, కానీ ఆ పిల్లలకి ఫొటోస్ వీడియోస్ తీసి సోషల్ మీడియాలో మాత్రం పోస్ట్ చేయండి.